రేపు చిత్తూరు జిల్లా పుంగనూరులో జనంలోకి జనసేన పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరు కానున్నారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి లేఖ విడుదల చేశారు. సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్. రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే ఆ జనసేన పార్టీ మరో అడుగు వేయబోతోంది. ముఖ్యంగా ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనసేన అంటే జనంలోకి జనసేన అంటూ ఒక నినాదంతో రేపటి నుంచి ఒక కార్యక్రమం అయితే మొదలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమల మండల పరిషత్ స్కూల్లో ఏదైతే రేపు బహిరంగ సభ నిర్వహించనున్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జనసేన నాయకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే రేపటికి రానున్న అంటే ఈరోజు సాయంత్రానికే ఏదైతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు తిరుపతికి అయితే చేరుకున్నారు. ఈరోజు తిరుపతికి చేరుకున్న తర్వాత రేపు నేరుగా పొంగనూరుకి అయితే చేరుకుంటారో అక్కడ ఏదైతే సోమల మండలంలో ఉన్న ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ ఏదైతే పసుపులేటి హరిప్రసాద్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జనంలోకి జనసేన అనే ఒక నినాదం అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మరోవైపు గత ప్రభుత్వంలో ఎంతో మంది బాధింపబడ్డటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మరోవైపు ప్రజలు పూర్తి స్థాయిలో వారందరికీ చేయూతనిచ్చే ప్రధాన కార్యక్రమంగా మరోవైపు వారికి ధైర్యం చెప్పే విధంగా రేపు సభ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా రేపు హాజరవుతారంటున్నారు. మరోవైపు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు కూడా వస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే జనసేనకి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంబంధించినటువంటి జనసేన నాయకులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకునే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి గతం నుంచి జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సభలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో మంది బాధింపబడ్డారు గత ప్రభుత్వం వల్ల. ఆ కేసులకి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వారికి అండగా జనసేన ఉంటుంది అని వాళ్ళకి ప్రధానంగా చెప్పే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.